చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి ఇవాళకి 13వ రోజు. మరి ఇప్పటిదాకా ఆ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన మిస్టరీ అయితే ఇంకా వీడలేదు. మరి చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? క్షేమంగా తిరిగి రావాలని మనము కోరదాం. కాకపోతే ఈ మిస్టరీని ఛేదించడంలో కొత్త ట్విస్ట్ బయటపడ్డది. ఏంటి ఆ ట్విస్ట్? చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. జ్ఞానేశ్వరి మిస్టరీ ఆ 35 నిమిషాల గ్యాప్లో ఏమైంది? పామాయిల్ తోటలో మాయమైనటువంటి పాప, కుక్క మరణం, కిడ్నాప్ కోణం అన్నీ కలిపి ఒక అంతు చిక్కనటువంటి కేసుగా ఇవాళ ఆంధ్ర పోలీసులను వేధిస్తోంది. నిశ్శబ్దంగా ఉండే పామాయిల్ తోటలు ఇప్పుడు ఒక కుటుంబం కన్నీళ్లకు, ఒక రాష్ట్ర ఆందోళనకు, పోలీసులకు సవాలుగా మారాయి. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రోజులు గడుస్తున్నా మిస్టరీ మాత్రం వీడలేదు, మిస్టరీగానే మిగిలిపోయింది. సాధారణంగా తప్పిపోయినటువంటి పిల్లల కేసుల్లో మొదట 24 నుంచి 48 గంటల లోపే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. డ్రోన్లు, థర్మల్ కెమెరాలు, స్నైఫర్ డాగ్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు, వందలాది మంది పోలీసులు రంగంలో దిగినా ఒక్క ఆధారం కూడా ఎవ్వరికీ చిక్కలేదు. ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా 5 ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. మొదటి ప్రశ్న, ఆ 15 నుంచి 35 నిమిషాల మధ్యలో అసలు ఏం జరిగింది? ఇక రెండవ ప్రశ్న, సహజంగా 20 మీటర్లకు మించి వెళ్ళినటువంటి పాప ఒక్కసారిగా ఆ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక మూడో ప్రశ్న, పాప వెంట వెళ్ళినటువంటి పెంపుడు కుక్క ఎందుకు ఒంటరిగా తిరిగి వచ్చింది? నాలుగోది, కుక్క మరణం వెనుక అసలు కారణం ఏంటి? ఇక ఐదోది, ఇది ప్రమాదమా, అడవి జంతువుల దాడా, లేదంటే కిడ్నాపా? ఈ 5 ప్రశ్నలకు నిజంగా సమాధానం వెతకాల్సినటువంటి పరిస్థితి. మరి మిస్టరీకి మొత్తం సెంటర్ పాయింట్ అయినటువంటి ఆ 15 నుంచి 35 నిమిషాలలో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 6వ తేదీన జ్ఞానేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి పామాయిల్ తోటకు వెళ్ళింది. అక్కడే వందలాది ఎకరాల పామాయిల్ తోటలో నివాసం ఉంటున్నటువంటి జ్ఞానేశ్వరికి సంబంధించిన తల్లిదండ్రుల కుటుంబం. అయితే ఆ తల్లిదండ్రులు తమ పనుల్లో ఉండగా పాప తండ్రి కోసం కొంత తోట వైపు నడుచుకుంటూ వెళ్ళిందనేది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు అదే చెప్తున్నారు. చివరిసారిగా ఉదయం 11 గంటల 35 నిమిషాల సమయంలో పాప సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా ఇవాళ పోలీసులు విశ్లేషిస్తున్నారు. అదే చివరి దృశ్యం, అదే ప్రస్తుతం దర్యాప్తులో అత్యంత కీలకమైనటువంటి టైం స్టాంప్గా మారింది. ఆ సమయంలో పాపను గమనించినటువంటి ఒక స్థానికుడు వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు చెప్తూ ఉన్నారు. పాప వెంట కుటుంబం పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క కూడా ఉంది. అయితే ఆ వ్యక్తి పాపను దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నించగా కుక్క అతడిని దగ్గరికి రానివ్వలేదని చెప్తూ ఉన్నారు. అతను గ్రామానికి వెళ్ళి సమాచారం ఇచ్చి తిరిగి వచ్చేలేపే కేవలం 15 నిమిషాల వ్యవధిలో పాప లేదు, కుక్క లేదు. ఇక్కడ ఈ కేసు సాధారణ మిస్సింగ్ కేసు నుంచి మిస్టరీ కేసుగా ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకు అంటే స్థానికుల సమాచారం ప్రకారం జ్ఞానేశ్వరి ఇంటి పరిసరాల్లోనే తిరిగే పాప, చుట్టూ 100 ఎకరాలకు పైగా విస్తరించినటువంటి పామాయిల్ తోటలు ఉన్నప్పటికీ పాప సహజంగా 20 మీటర్లకు మించి ఒంటరిగా వెళ్ళే అలవాటు లేదని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అలాంటి పాప ఒక్కసారిగా అంత లోతైనటువంటి తోట ప్రాంతంలోకి ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? ఆమె స్వయంగా వెళ్ళిందా, లేకుంటే ఎవరైనా తీసుకెళ్లారా? ఎవరైనా ప్రోద్బలం దీని వెనకాల ఉందా? ఏమైనా అనుకోని సంఘటన జరిగిందా? ఇదే ప్రస్తుతం కేసులో అత్యంత కీలకమైనటువంటి ప్రశ్నలు. ఇక వందలాది ఎకరాల పామాయిల్ తోట, మధ్యలో ఇల్లు, కానీ పాప జాడలేదు. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఇది పూర్తిగా అడవి ప్రాంతం. 100 ఎకరాల పామాయిల్ తోటలు, మధ్యలో ఇల్లు ఉన్నాయి. అయితే పెద్ద ఎత్తున రైతులు తిరిగే ప్రదేశం కూడా కాదు, వ్యవసాయ పనులు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ పాపకు సంబంధించినటువంటి ఒక్క ఆధారం కూడా లభించకపోవడం దర్యాప్తు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకవేళ పాప తోటలో తప్పిపోయి ఉంటే ఇంతకాలం ఏదో ఒక ఆనవాళ్ళు దొరకాలి. ఒకవేళ ప్రమాదానికి గురై ఉంటే కూడా ఆధారాలు దొరకాలి. కానీ ఇప్పటి వరకు ఏమీ దొరకకపోవడమే ఈ కేసును మరింత క్లిష్టంగా మారుస్తోంది. అయితే ఇక్కడ కుక్క కథే కేసులో అతిపెద్ద క్లూ కావచ్చు. ఈ కేసులో అత్యంత విచిత్రమైనటువంటి అంశం పెంపుడు కుక్క. మరి పాప కనిపించకుండా పోయినటువంటి 3 రోజుల తర్వాత జూన్ 9న కుక్క ఒక్కటే ఇంటికి వచ్చింది. ఇక్కడి నుంచి కథ మరింత మిస్టరీగా మారింది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం కుక్క అసాధారణంగా ప్రవర్తించింది, సరిగ్గా తినలేదు, బలహీనంగా కనిపించింది.
కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. పోలీసులు కుక్కకు GPS ట్రాకర్ను అమర్చి దాని కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నము చేశారు. అధికారుల అంచనాల ప్రకారం ఆ కుక్క సుమారు 80 కిలోమీటర్ల పరిధిలోనే తిరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ కుక్క ఎక్కడికి వెళ్ళింది, అది పాపను వెతుకుతోందా లేదా పాప ఉన్న ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకక ముందే జూన్ 13వ తారీఖు ఆ కుక్క మరణించింది. మొదట వైరల్ ఇన్ఫెక్షన్, ఆకలి, అలసట వంటి కారణాలను అధికారులు పరిశీలించారు. అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పోస్ట్ మార్టం నివేదికలో కూడా కుక్కది సహజ మరణంగా పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే కనుక నిజమైతే ఈ కేసులో అత్యంత భావోద్వేగ అంశం కూడా కావచ్చు. ఎందుకు అంటే గ్రామస్తులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం జ్ఞానేశ్వరికి ఆ కుక్కతో అసాధారణమైనటువంటి సంబంధం ఉంది. అంటే పాపతో ఆడుకోవడానికి పెద్దగా వేరే పిల్లలు లేరు. ఇంటి పక్కన ఉన్నటువంటి మామిడి చెట్టు కింద పాప ఎక్కువ సమయం ఆ కుక్కతోనే గడిపేది అనేది తెలుస్తోంది. అందుకే కొందరు స్థానికులకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాప కనిపించకుండా పోయిన తర్వాత ఆమె కోసం వెతుకుతూ ఆందోళనతో ఆహారం తీసుకోకుండా ఉండటంతో కుక్క మరణించి ఉండొచ్చు. అంటే పాప పట్ల కుక్కకు బెంగ పెట్టుకుంది. ఇది అధికారికంగా నిర్ధారణ కాదు, కానీ కుక్క ప్రవర్తన చూసినటువంటి వారిలో చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే చాలా మంది ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఈ కేసులో మాట్లాడలేని ఏకైక సాక్షి ఆ కుక్కే అని. ఇక ఈ కేసులో అడవి జంతువుల కోణం. నిజంగా మొదట్లో పాప అడవిలో తప్పిపోయి ఉండొచ్చి అందరూ భావించారు. తర్వాత అడవి జంతువుల దాడి కోణం కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని కీలక సందేహాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ చిరుత కానీ, నక్క కానీ, అడవి కుక్కలు కానీ, లేదంటే ఇతర ఏవైనా అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి జంతువులు ఏమన్నా దాడి చేసి ఉంటే సాధారణంగా కొన్ని ఆనవాళ్ళు దొరకాలి. బట్టలు కానీ, రక్తపు మరకలు కానీ, ఎముకలు కానీ, ఈడ్చుకెళ్ళినటువంటి భూమిపైన ఉన్నటువంటి కొన్ని జాడలు కానీ, అట్లాంటి జాడలు ఇప్పటి వరకు ఆధారాలు ఎక్కడ కూడా లభించలేదు. అయినా పోలీసులు ఈ కోణాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. అందుకే ఇప్పుడు మాంసం నింపినటువంటి చిన్నారి ఆకారపుతో ఉన్నటువంటి బొమ్మలను కూడా ఇనుప కంచెలకు, ఫెన్సింగ్లకు ఏర్పాటు చేసి చుట్టూతా కెమెరా ట్రాప్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఏ జంతువు అయినా ఈ బొమ్మలను కూడా తీసుకెళ్ళిపోతుందేమో అన్న అబ్జర్వ్ చేయడానికి పోలీసులు ఈ యొక్క ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం చాలా వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. ఈ ప్రాంతంలో నిజంగా ఏదైనా మాంసాహారికి సంబంధించినటువంటి అడవి జంతువు ఏమైనా తిరుగుతోందా, తిరిగితే అది ఖచ్చితంగా కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కదా అనే ఒక అంశాన్ని తెలుసుకోవడానికి స్పష్టంగా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక అన్నిటికంటే కీలకమైనటువంటి కోణం ఈ కేసులో కిడ్నాప్ కోణం. ఎందుకు ఇది బలపడుతోంది ఈ కోణం అంటే, రోజులు గడుస్తున్నప్పటికీ ఒక భౌతిక ఆధారం కూడా దొరకకపోవడం వల్ల కిడ్నాప్ కోణం కూడా బలపడుతుంది. అందుకే పోలీసులు ప్రస్తుతం అటువంటి అంశాలు పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ట్రాక్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ, మొబైల్ టవర్కి సంబంధించినటువంటి డంప్ డేటా కానీ, ఆ రోజు ప్రాంతంలో సంచరించినటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ, అట్లాగే సంచార జాతులకు సంబంధించినటువంటి యొక్క వ్యక్తుల కదలికలు కానీ, కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండి వాళ్ళతో వ్యక్తిగత విభేదాలుండి కొంత వాళ్ళు అనుమానంగా ఉన్నటువంటి అటువంటి అనుమానితులను కూడా ఇవాళ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మరి పాప తండ్రికి కారు విషయంలో కొందరితో వివాదం ఉందని సమాచారం రావడంతో ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కేసుల్లో ప్రతీకారం, వ్యక్తిగత కక్ష, పిల్లల అపహరణ వంటి కోణాలను కూడా ఖచ్చితంగా పోలీసులు తోసిపుచ్చలేదు. అందుకే ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ చాలా కీలకంగా మారుతోంది. అయితే ఇక్కడ షాకింగ్ అంశం ఏంటంటే, ఇనుప కంచె వద్ద కొన్ని తల వెంట్రుకలు కూడా దొరికాయి అని స్థానికంగా కొంత సమాచారం దుమారం రేపుతోంది. అంటే ఇది ఖచ్చితంగా దర్యాప్తులో మరో కీలకమైనటువంటి అంశంగా, తోటలో ఉన్నటువంటి ఇనుప కంచెకు అక్కడ చిన్నారికి సంబంధించి లేదంటే ఆ యొక్క కుక్కకు సంబంధించినటువంటి కూడా వెంట్రుకలు లభించాయన్న సమాచారం. మరి అక్కడి నుంచి ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించారు. వేలిముద్రలు కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక ఒక ముఖ్యమైనటువంటి మలుపు కావచ్చు ఈ కేసులో ఇది. ఎందుకు అంటే అదే ప్రాంతం సంబంధించినటువంటి పాప చివరిసారిగా వెళ్ళినటువంటి దిశను సూచించే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ ఫోరెన్సిక్ ఫలితాలపైన అధికారికంగా ఇంకా సమాచారం ఎక్కడ కూడా బయటికి రాలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ అయితే మాత్రం ఒక పెద్ద మెగా ఆపరేషన్ కింద తీసుకుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తప్పినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి కేసులు కొన్ని రోజులకే సద్దుమణిగిపోతాయి. కానీ జ్ఞానేశ్వరి కేసు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక భావోద్వేగాన్ని రేకెత్తించింది. దీంతో ప్రభుత్వం దీన్ని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ప్రస్తుతం భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతోంది. 15 కంపెనీల డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దీనికోసం పనిచేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. స్నీఫర్స్ డాగ్స్ని
ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది అట్లాగే ప్రత్యేకంగా నిష్ణాతులైనటువంటి కొండ గాలింపు బృందాలను కూడా రంగంలో దించి పెద్ద ఎత్తున జ్ఞానేశ్వరి కోసం ఆచూకీ కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. మరి అటవీ ప్రాంతం, కొండలు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి తోటలు, బావులు, అట్లాగే చెరువులు, ఇవన్నీ కూడా కాలువలు, ఇవన్నీ జల్లెడబడుతున్నారు. ఇలా ఏ ప్రాంతాన్ని వదలకుండా పెద్ద ఎత్తున ఈ బృందాలన్నీ జల్లెడబడుతూ ఉన్నాయి. హోంమంత్రి అనిత అట్లాగే జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలో దిగి మినిట్ టు మినిట్ పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈ కేసులో అత్యంత ఆందోళన కలిగించే అంశం కూడా ఒకటి ఉంది. సాధారణంగా ఒక కేసులో ఆధారాలు లేకపోవడం ఒక సమస్య, కానీ ఈ కేసులో ఆధారాలు లేకపోవడమే ఒక పెద్ద ఆధారం అవుతోంది. పాప లేదు, శవము లేదు, రక్త మరకలు లేవు, బట్టలు లేవు, జంతువుల దాడికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆనవాళ్లు కూడా లేదు. మరి అదే సమయంలో కిడ్నాప్ను నిర్ధారించే ఆధారాలు కూడా పెద్దగా ఏమీ కనిపించట్ల. ఇదే కారణంగా జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు సాధారణమైనటువంటి మిస్సింగ్ కేసు కాదు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్లిష్టమైన, అత్యంత విషాదకరమైన, అత్యంత మిస్టీరియస్ కేసుల్లో ఒకటిగా మారిపోయే అవకాశము ఉంది. ఇక జ్ఞానేశ్వరి ఎక్కడుంది? ఆమె ఈ 15 నిమిషాల్లో ఎవరిని కలిసింది? సహజంగా 20 మీటర్లకు మించి వెళ్ళినటువంటి పాప ఒక్కసారిగా ఎలా మాయమైంది? పెంపుడు కుక్క ఎందుకు తిరిగి వచ్చింది? అది నిజంగా పాప కోసం వెతికిందా? మరి ఇనుప కొంచ వద్ద దొరికినటువంటి ఆధారాలు ఏం చెప్తున్నాయి? అడవి జంతువుల దాడా, ప్రమాదమా, లేదంటే కనుక మానవ ప్రమేయం ఏమన్నా ఇందులో ఉందా? ఈ ప్రశ్నలకు నిజంగా సమాధానం దొరికే వరకు జ్ఞానేశ్వరి కేసు తెలుగు రాష్ట్రాలను నిజంగా వెంటాడుతూనే ఉంటుంది. ఒక కన్నతల్లి కడుపు కోత, ఒక తండ్రి నిశ్శబ్ద వేదన, ఒక గ్రామం ఆందోళన, ఒక రాష్ట్రం ఎదురుచూపు. కానీ ఆ 15 నిమిషాల రహస్యం మాత్రం ఇప్పటికీ కొంత ఛేదించబడలేదు. చూద్దాం మరి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి కేసులో ఏం జరగబోతోంది. మరి ఖచ్చితంగా జాడ ఎప్పటికి తెలిసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.